అని చెప్పి ఈ అధికారులు కూడా వీళ్ళు కూడా కార్పొరేటర్లే కదా, సరిగ్గా ఇచ్చారు కదా, ఏ ప్రాబ్లం లేదు కదా అని మాట్లాడతారు. అయిపోయాక నీకు ఎంత తిప్పలు పడాల్సి వచ్చిందోనబ్బా నీ గురించి, వాళ్ళు ఆపాలని చూశారని చెప్తారు. ఇట్లాగే ఇల్లు చివరికి ఇప్పించింది కమ్యూనిస్టులు అవుతారు. అట్లాగా ఇప్పుడు ఎవరి దగ్గర ₹1,00,00,000 సంపాదించుకుని వాడు 10 లక్షలు ఎవరికో ఖర్చు పెడితే వాళ్ళు ఎవరో బాగుపడితే చంద్రబాబు గారి వల్ల నేను మీకు ఇచ్చానని ఆడు చెప్పుకోవాలి. వీళ్ళు చప్పట్లు కొట్టాలి, బాబు గారి వల్లనే మేము బాగుపడ్డామని. ఇవాళ నేను చెప్తాను, ఇవాళ ఒక 10 మంది ఏదన్నా టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటాను, మంచి వంట చేస్తాం, మేము హోటల్ నడుపుతాం అంటే అన్ని రకాలైనటువంటి వంటలతో చేస్తాం అంటే చెప్పానండి, నేను పెడతా పెట్టుబడి, నాకే బంగారు కుటుంబం పేరు అక్కర్లేదు, మార్గదర్శి పేరు అక్కర్లేదు, నేను ఇప్పిస్తా. అరే అక్కడ దోశ మాస్టర్లు దొరకట్లేదండి, లేదక్క దొరకట్లేదు, వండడానికి కర్రీలకి పాయింట్లో మనుషులు దొరకట్లేదండి, హోటళ్లలో స్టాఫ్ దొరకట్లా. అరే రిలయన్స్ సూపర్ బజార్ బయట బోర్డు పెట్టుకుంటున్నారు మనుషులు కావాలి. ఇదివరకు అట్టండి మా కాలేజీల దశలో అట్ట ఉంటే పండగ చేసుకునేవాళ్ళం. అవును, వెళ్ళి అడిగి 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 వాళ్ళు అప్పుడేం బతిల్లు ఆడేవాళ్ళం, షాపులో మొత్తం పెట్టుకోమంటే కూడా రికమెండేషన్ కావాల్సి వచ్చేది. ఇప్పుడు బోర్డులు పెట్టినా ఎవరు రావట్లేదు, ఎవరు రావట్లేదు. ఎందుకని? అందరూ